హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా? మానవుడే మాధవుడిగా మారాలి అని అంటారు. అది ఎలా? సహజంగా మానవుడిలో 2 రకాల గుణాలు ఉంటాయి. మంచి గుణాలు, చెడు గుణాలు. మంచి గుణాలు అంటే ప్రేమ, కరుణ, దయ, మమత, నిస్వార్థంతో ఉండడము, సహాయం చేసే గుణం ఉండడము, సేవ చేయడము, వినయంగా ఉండడము, ఇవి మంచి గుణాలు. చెడు గుణాలు అంటే కోపము, ద్వేషము, స్వార్థం, ఈర్ష్య, అసూయ, అహంకారము, నిర్లక్ష్యము, ఇంకొకరికి సహాయం చేయకపోవడము, సేవ చేయకపోవడము, ఇవన్నీ చెడు గుణాలు. మనం ప్రతిరోజు ధ్యానం చేస్తున్నప్పుడు మనకు తలనొప్పి వస్తుంది, కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతాయి, ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఇలా ఈ నొప్పుల రూపంలో మనలో ఉండే ఆ చెడు గుణాలు తొలగిపోతాయి. ఎప్పుడైతే ఆ చెడు గుణాలు తొలగిపోతాయో మాధవుడి సహజ లక్షణాలైన ప్రేమ, కరుణ, మమత, ఇంకొకరికి సహాయం చేయడం, సేవ చేయడం, ఈ గుణాలన్నీ మనవవుతాయి. ఇలా మానవుడే మాధవుడు అయ్యే క్రమము. ఇది తెలియాలంటే మనము ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం అంటే శ్వాస మీద ధ్యాస ఉంచడం. ధ్యానం చేయండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ.